హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనమైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 4కి రివ్యూ ఇవ్వబోతున్నాం. ఓవరాల్గా నాకైతే ఈరోజు ఎపిసోడ్ ఓకే ఓకే అనిపించింది. మరి అంత ఎంగేజింగ్గా నాకు ఎక్కడ కూడా కనిపించలేదు, ఒక ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ తప్ప. అండ్ జడ్జ్మెంట్ విషయానికి వస్తే ఓకే, దే ఆర్ ఫైర్. బట్ నాకు బిందు మాధవి గారి దగ్గర కాస్త డిసప్పాయింట్ అయ్యా. అండ్ ఓవరాల్గా ఓకే ఓకే. లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి లక్ష్మీ దీపక్ సేనాపతి. ఆ అబ్బాయి తన స్టోరీ చెప్తూ తను ఒక మోడలింగ్ చేస్తున్నాడని, మిస్టర్ ఆంధ్రప్రదేశ్ రన్నరప్గా గెలిచాడని అది చెప్పాడు. తనని టీజ్ చేసేవారని కైండ్ ఆఫ్ చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్గానే ఉన్నాడు. అండ్ తనకి కోపం అంటే ఒకప్పుడు ఎగోయిస్టిక్గా ఉన్నాను అది ఇది అని చెప్పాడు. ఓకే, దట్స్ ఫైన్. అండ్ తన ఫామ్లో కొన్ని రాసిన ఆన్సర్స్ని నవదీప్ పాయింట్అవుట్ చేశారు. హియర్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. జడ్జెస్ని తిను రివర్స్ ఇంజనీరింగ్ చేశాడు అన్నట్టు ఫీల్ అవుతున్నా నేనైతే. లైక్ నానక్ ప్రేమ్తో సినిమాలో ఉంటుంది కదా, మీరు ఇది అంటారని చెప్పేసి నేను అదంటే సమ్ కైండ్ ఆఫ్ ఆ స్టోరీ ఉంటుంది కదా బాస్ది. ఈ కైండ్ ఆఫ్లో ఇతను గేమ్ ఆడాడని అయితే నాకైతే అనిపించింది. లైక్ ఎగ్జాంపుల్, అతను ఫామ్లో రాశాడు కదా, మీసాలు గడ్డాలు ట్రిమ్ చేయను ఏదైనా చేస్తా కానీ అని చెప్పేసి అన్నాడు. సో దట్ జడ్జెస్ ఏమంటారు, తినని మీసాల గడ్డలు ట్రిమ్ చేయమంటారేమో అని. బట్ యాక్చువల్లీ హీ డోంట్ వాంట్ టు ట్రిమ్ హెయిర్. సో అయితే ఆ అబ్బాయి అట్లా సేఫ్గా మాడదాం అనుకున్నాడు. బట్ జడ్జెస్ ఏమి మరీ అంత ఇది కాదు కదా. అటు శ్రీముఖి తను కూడా రన్నర్ అప్ బ్రో, బిగ్ బాస్ రన్నర్ అప్ వచ్చింది. అండ్ ఇక్కడ వాళ్ళందరూ కూడా జడ్జెస్ చాలా మీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసుంటారు. ఓవర్గా స్మార్ట్గా ఆడదామని అంటే కుదరదు, పట్టేస్తారు జడ్జెస్ ఏం మరీ అంత తెంగరబుచ్చులు అనుకోకండి. డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సో అక్కడైతే మొత్తానికి బాబు బాగా బలయ్యారని అయితే నాకైతే అనిపించింది. మీసాలైతే తీయాల్సి వచ్చింది. బట్ జడ్జెస్ ఆర్ సో ఫెయిర్ అనిపించింది. అది పక్కన పెడితే యు ఆర్ ప్లేయింగ్ వెల్, దట్ ఐ కెన్ సే ఇట్ ఫర్ ష్యూర్. జడ్జెస్ మీకు హోల్డ్ చేశారు. అట్లీస్ట్ యూ నీడెడ్ వన్ ఛాన్స్, బికాస్ అదర్ థింగ్స్లో యు ఆర్ పర్ఫెక్ట్ అండ్ ఆల్సో మైండ్ గేమ్ ఆడుతున్నారు. అండ్ దిస్ ఈజ్ వాట్ బిగ్ బాస్ నీడెడ్. ఐ ఫెల్ట్ లైక్ యు ఆర్ ఓకే విత్ దట్. ఎవరిని కూడా లైక్ అండర్ ఎస్టిమేట్ అయితే చేయకండి. దట్ ఆల్ ఐ కెన్ సే ఫర్ యూ, బికాజ్ అందరూ కూడా టాప్ నాచ్ లెవెల్ థింకింగ్ ఉండే వాళ్ళే బిగ్ బాస్ లాగా అయితే మ్యాక్సిమం వస్తున్నారు. సో మీరేమో ఓవర్ స్మార్ట్ అనుకొని ఒక్కొక్కసారి మీకు మీరే గొయ్యి తీసుకున్నట్టు అయింది, లైక్ ఈరోజు మీరు తీసుకున్నట్టు అయింది. సో డోంట్ బి స్మార్ట్. ఓకే యూ షుడ్ బి స్మార్ట్, బట్ డోంట్ బి ఓవర్ స్మార్ట్. అందరూ కూడా చాలా ఈ రోజుల్లో పట్టేస్తారు బ్రో. జడ్జెస్ ఏం మరీ అంత సి అయితే కాదు కదా. సో అండ్ ఆల్సో తర్వాత మీరు రిమోర్స్ వీడియో పెట్టారు. డోంట్ బీ ఫీల్ అసైమ్డ్ అని అయితే నేను చెప్తా. ఎందుకు షేమ్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మీకు మీరు అనుకుంటున్నారు. యు ఆర్ సమ్వాట్ ఓవర్ స్మార్ట్ అంతే. ఓకే, మరీ అంత షేమ్ అవ్వాల్సిన అయితే విషయం అయితే కాదు బ్రో. బికాజ్ యూ ప్లేడ్ ఎ గేమ్ అండ్ ఇన్ విచ్ యు ఆర్ డిఫీటెడ్, దట్స్ ఆల్. ఓకే, దానికే సిగ్గుపడాలి అని మరీ అంత అయితే చెప్పుకునే విషయం అయితే కాదు. బట్ లక్కీలీ యూ గాట్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ బ్రో వన్స్ అగైన్. ఓకే, గేమ్ ఆడండి, బట్ దొరక్కండి, గెలవండి అంతే, రన్అట్ అవ్వకండి. ఓకే, దట్స్ ఆల్ ఐ కెన్ సే. Keep it in mind, bro. Luckily you got the chance, so prove yourself in a genuine way. And in case if you want to play the game, don't get run out. That's all I can say. And like as you mentioned, you are a cricketer, so better do that one. Don't get run out. Okay, yeah. సో ఈ విషయంలో అయితే జడ్జెస్ లైక్ నవదీప్ లిటరలీ మీకు గ్రీన్ ఇచ్చి మంచి పని చేశారని అయితే నాకు అనిపించింది. లక్కీలీ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ లైక్ యూ గాట్ ఎ ఛాన్స్ బ్రో, డోంట్ మిస్యూజ్ ఇట్ దిస్ వే. ఓకే, సమ్వాట్ కాస్త జెన్యున్గా ఉండండి. అండ్ ఆల్సో లైక్ నవదీప్ గారు మెన్షన్ చేశారు, గోడ మీద పిల్లిలాగా మీరు ఇచ్చేస్తున్నారని. డోంట్ బి దట్ వే, దట్ ఆల్ ఐ కెన్ సే. ఓకే, అండ్ యా, హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫ్రమ్ యూ బ్రో. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అపూర్వ ఫ్రమ్ ఖమ్మం.
యాహ్! ఆమె వస్తూనే లిటరల్లీ ఫర్ సమ్ టైమ్ ఐ ఫీల్ లైక్ ఈమె 'బిగ్ బాస్'లో కంటెస్ట్ చేయడానికొచ్చారా? లేకపోతే యాంకరింగ్ చేయడానికొచ్చారా? అన్నట్టు వస్తూనే యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ఫైన్. అండ్ యాహ్! షీ అచీవ్డ్ ఎ లాట్ బ్రో. లైక్ తోలుబొమ్మలాటని తీసుకెళ్దాం అనుకోవడం, ఫర్దర్‌గా నెక్స్ట్ వచ్చేసి 6 ఫీట్ బతుకమ్మ ఇట్లా చెప్పారు. ఆమె స్టోరీ అయితే లిటరల్లీ ఐ వాస్ సో ఇన్‌స్పైర్డ్ బ్రో. లైక్ ఆమె చెప్పుకొని వచ్చిన దాన్ని బట్టి అయితే హెర్ ఫ్యామిలీ వాస్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్థోడాక్స్. అండ్ ఈమె ఇక్కడికొచ్చిందయితే మోడర్న్ డ్రెస్‌లో. లిటరల్లీ హెర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ టు modern attires is completely a unique thing and also some kind of inspirational for many people. ఇన్స్పిరేషనల్ అని ఎందుకంటున్నానంటే చేస్తారు అందరూ కూడా ఆర్థోడాక్స్గా ఉంటారు అండ్ ఆల్సో ట్రెడిషనల్గా మోడర్న్గా కూడా ఉంటారు. బట్ సమ్వాట్ ఆన్ దిస్ స్క్రీన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ మోటివేట్ ద పీపుల్ అని అయితే అనుకుంటున్నా. తను యాంకరింగ్ చేస్తూ అందరినీ ఇంక్లూడ్ చేస్తూ లైక్ బిగ్ బాస్కి పంపించాలి అని చెప్పేసి నవదీప్ గారు అనుకుంటున్నారు. ఈ కైండ్ ఆఫ్ ఆమె చెప్పుకుంటూ వచ్చారు. క్లిక్ బైట్ న్యూస్ కైండ్ ఆఫ్ ఈమె అయితే ఎక్కడికక్కడైతే బాగానే చెప్పారు తన గురించి. లైక్ తనని బిగ్ బాస్లోకి పంపించాలి అన్నట్టు. సో దట్ వాజ్ ఎంటైర్లీ సో నైస్. దట్ ఈస్ సో కూల్. అండ్ ఆల్సో యువర్ స్టోరీ ఫ్రమ్ మూవింగ్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ అండ్ ప్రతి ఆఫీసులకి వెళ్ళాను, రిజెక్షన్స్. అండ్ టుడే ఈరోజు ఇక్కడ ఇదే అన్నపూర్ణ స్టూడియోలో అది అని చెప్పడం, అది కూడా ఎవ్రీథింగ్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ ఫర్ మీ. తర్వాత శ్రీముఖి అడిగారు, నవదీప్ అంటే మీకు ఇష్టం ఉండదంట కదా అది అంటే, లేదు నాకు అభిజిత్ ఇష్టం ఉండదు బికాజ్ ఆఫ్ హిజ్ గేమ్ ప్లే అది అన్నారు. ఓకే, యువర్ స్టాండ్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్, దట్ ఈస్ సెకండరీ. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అండ్ పెర్స్పెక్టివ్ ఉంటుంది అండ్ పారామీటర్స్ ఉంటాయి. లైక్ ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ నాట్ లైకింగ్ హిమ్ అది అని చెప్పేసి. బట్ యువర్ డిఫెండింగ్ ఈజ్ నైస్. బట్ ద థింగ్ ఈజ్ లైక్ యూ షుడ్ టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. లైక్ ఆర్గ్యుమెంట్ చేయాలి. అవతల వాళ్ళు ఇక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చేసి గెలుస్తామా లేదా అనేది కాదు. లైక్ మీ పాయింట్ మీరు పెట్టారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ నాట్ లైకింగ్ హిమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా కొన్నిసార్లు తప్పుగా ఉన్నా కానీ ఆర్గ్యుమెంట్స్ ద్వారా అవతల వాళ్ళు కన్విన్స్ అయిపోతారు. అక్కడ రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టండి, అవతల వాడు కూడా మీ పాయింట్స్కి ఎఫెక్ట్ అవ్వాలి. ఆ కైండ్ ఆఫ్ అయితే చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, బిగ్ బాస్ అనేది ఫేమ్ ఆర్ మనీ దేనికోసం వెళ్తున్నారు అంటే, మీరు ప్యాట్రియార్కీ అది అని చెప్పేసి అన్నారు, విచ్ ఏ కంప్లీట్లీ నాట్ ఓకే. బికాజ్ ఇక్కడ ప్యాట్రియార్కీ అనే పాయింట్ మీరు తీసుకురావడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ థింగ్. మీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అనేది నాట్ గుడ్ అని అయితే నేనైతే చెప్తా. బికాజ్ patriarchy is like an entirely different concept. మీరు ఇక్కడ రియాలిటీ షోలోకి అది తీసుకురాకుండా ఉండాల్సింది. ఇది ఈక్వలిటేరియన్ సొసైటీ, ఎస్పెషలీ రియాలిటీ షోస్. ఇక్కడ సెలక్షన్స్ అనేవి మేల్ ఫిమేల్ అని చెప్పేసి అట్లా అయితే ఏం చూడట్లేదు. అట్లా చూసుకుంటూ ఉంటే రియాలిటీ షోస్లో రిజర్వేషన్స్ కూడా పెట్టాలి ఏమో మీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ వైజ్ నేను కూడా వెళ్తే. లేని పాయింట్స్ తీసుకొచ్చి మీరు ఇక్కడ స్టఫ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. లిటరల్లీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఓకే బికాజ్ లైక్ ఐ హ్యావ్ సెడ్ పారామీటర్స్ ఉంటాయి సెలెక్షన్ ఆర్గ్యుమెంట్లో. మీరు ఇక్కడ రాంగ్ పారామీటర్స్ సెలెక్ట్ చేశారని చెప్పేసి నేను అయితే అనుకుంటా. వన్స్ అగైన్ ఐ రికమెండ్ యూ, లైక్ బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్, డోంట్ బ్రింగ్ సమ్ కాంట్రవర్షియల్ థింగ్స్ ఇన్ టు ద ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ప్యాట్రియార్కీ అనుమతుడికి అభిజిత్ గారు ఎట్లా రెస్పాండ్ అయ్యారు చూశారు కదా. కంప్లీట్లీ సింప్లీ చెప్పాలి అంటే, మేక్ ద కాన్వర్జేషన్ ఇన్ సింపుల్ పారామీటర్స్. ఓకే, డోంట్ ఎగ్జాగరేట్ అని అయితే నేను చెప్తా. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. బికాజ్ ఇప్పుడు చూసారు కదా, ప్యాట్రియార్కీ అనేసరికి లిటరల్లీ నేను అనుకున్నా చూస్తున్నంతసేపు
what the hell is this? Why did she bring that patriarchy word in the conversation అనిపించింది నాకైతే. ఓకే, యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యువర్ థాట్ ప్రాసెస్ లైక్ మీరు చెప్పారు ఇంట్లో నేనే ఇచ్చేస్తాను అది అని చెప్పేసి, లైక్ అబ్బాయిలు చేయకూడదు, సామాన్లు తోగకూడదు, దట్ ఈస్ అనదర్ థింగ్. పర్సనల్ థింగ్స్ ఆర్ నాట్ ద రియాలిటీ షోస్ థింగ్స్, రైట్? హియర్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ బాత్రూమ్స్ అందరూ క్లీన్ చేస్తారు, అందరూ అన్ని పనులు చేయాలి. అండ్ దట్ వాట్ యు హ్యాడ్ టోల్డ్, that is fine, but that's not the case, right? It's a game show. This is not the exact replica of the society, like in case if in Big Boss some guys అబ్బాయిలు సామాన్లు తోగుతున్నారు అంటే ఇప్పుడు అదే సొసైటీ మొత్తం ఫాలో అయింది అని కాదు కదా. ఇట్స్ నాట్ లైక్ ద ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ ద సొసైటీ. ఇక్కడ సమ్ శాంపిల్ ఆఫ్ పీసెస్ని తీసుకొచ్చి జస్ట్ రియాలిటీ గేమ్స్లో పెడుతున్నారు, బేస్డ్ ఆన్ ద వాట్, based on the talent, that's all, but not on the basis of gender and all, right? So you ikkadaithe you lost your point, you lost your argument, but okay, you should be more clear and aithe next time nunchi aithe chepta, but don't make the things complicated with your some different terminologies and vocabulary, okay? Yeah, thought process should be good enough for Big Boss, because రేపు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి అయితే వస్తారు బిగ్ బాస్లోకి. సో అక్కడ ఇట్లాంటివి కొన్ని పాయింట్స్ పెడితే, లైక్ యూ హ్యావ్ సెడ్ ఆర్థోడాక్స్ టు మోడర్న్గా చేంజ్ అయ్యారు. ఇన్ కేస్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఈజ్ లైక్ ఆర్థోడాక్స్ అనుకుంటే మీకైతే ఇబ్బందిగా ఉంటుంది. యా, ఓవరాల్గా అభిజిత్ అయితే లిటరల్లీ కొంచెం మనసుకు తీసుకున్నాడేమో అనిపించింది. లైక్ మీరు చెప్పారు కదా తనకు గేమ్ ప్లే ఇష్టం ఉండదని చెప్పేసి, బట్ అదర్ దెన్ దట్ నాకైతే ప్యాట్రియార్కీ విషయంలో అభిజిత్ కరెక్ట్గానే రెస్పాండ్ అయ్యారని అనిపిస్తుంది. ఈవెన్ మీరు అతన్ని నచ్చారో లేదని చెప్పడం పక్కన పెడితే, బట్ అభిజిత్ కరెక్ట్గానే చెప్పారు హౌ ఇట్ కెన్ బి లైక్ ప్యాట్రియార్కీ అది అని చెప్పేసి. ఈవెన్ ఐ ఆల్సో ఫెల్ ద సేమ్, బట్ ఐఎమ్ నాట్ ద జడ్జ్ అండ్ యు ఆర్ నాట్ హేటింగ్ మీ, రైట్? బికాజ్ యూ ఈవెన్ డోంట్ నో మీ ఆల్సో. బట్ అభిజిత్ కరెక్ట్గానే చెప్పారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. బట్ ద థింగ్ ఈజ్ లైక్ నెక్స్ట్ టైం నుంచి మీ వర్డ్ సెలెక్షన్ చాలా కరెక్ట్గా పెట్టుకోండి, దట్ ఆల్ ఐ కెన్ సే. అండ్ మీరైతే చాలా యాక్టివ్గా ఉన్నారు. I guess you got a better stage to showcase your talent to this world. Okay, all the best for your next gameplay and all. Okay, yeah. And yeah, next వచ్చేసి రోహిత్ నాయుడు ఫ్రమ్ విజయవాడ. డూడ్, ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి లిటరలీ ఐ లైక్ దిస్ ఫెలో రోహిత్ నాయుడు అంట. ఐ లైక్ దిస్ గాయ్. అబ్బాయి ప్రొడక్ట్ మేనేజర్ అది అంట. ఓకే, ఫైన్. అబ్బాయి చాలా కామ్గా కంపోజ్డ్గా అయితే ఉన్నారని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. బిందు మాధవి గారు స్వీట్స్ పెడతా అని చెప్పేసి పిలిచారు. హీ వాజ్ ఈటింగ్ అండ్ సడన్గా బిందు మాధవి వాటర్ పోసింది, బట్ అతను రియాక్ట్ అవ్వలేదు. ఈవెన్ నేను ఆ ప్లేస్లో ఉన్న, సిన్స్ ఐఎమ్ ఏ కంటెస్టెంట్, నేను అట్లానే రెస్పాండ్ అవుతా, లైక్ ఆ అబ్బాయి రెస్పాండ్ అయినట్టే రెస్పాండ్ అవుతా. బికాస్ అక్కడ ఇన్ కేస్ నేను కానీ ట్రిగర్ అయ్యా అనుకోండి, ఆమె లిటరల్లీ అడుగుతుంది ఎందుకు కోపడ్డావు, మైట్ బి ఐ హ్యావ్ సమ్ రీజన్ కదా అది అని చెప్పేసి అడుగుండేదేమో. కాకపోతే ఈ అబ్బాయి ఎప్పుడైతే రెస్పాండ్ కాలేదో, ఆమె ఏమని అడిగింది, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అది అంటే, మేబీ సమ్ రీజన్ ఉండొచ్చేమో అది ఇది అనుకుంటూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి బ్యాక్ స్టోరీ వింటే మదర్తో ఉంటున్నాడు, ఫాదర్ సమ్ కైండ్ ఆఫ్ ఉంది. సో యా, అబ్బాయి చాలా అట్లా కంపోజ్డ్గా ఉండడం బెటరే కదా. ఉన్నాడు లైక్ ఏమో సిచ్యువేషన్స్ తెలియదు కదా. సిన్స్ ఇట్ ఈస్ ఎ గేమ్ షో, ఆబ్వియస్లీ ఇప్పుడు 10th సీజన్కి అవుతుంది అంటే ఆల్రెడీ 9 సీజన్స్ అయ్యాయి. సో ఇక ఇంత దూరం వచ్చాము అంటే ఆబ్వియస్లీ గేమ్స్లో మనం చూస్తూ ఉంటే పర్సన్స్ని తిట్టడం కానీ గొడవలు అవుతూ ఉంటున్నాయి. ఆ టైంలో మనం కామ్ అండ్ కంపోజ్గా ఉంటే లిటరల్లీ వీ కెన్ సెటిల్ ద థింగ్స్ అవుట్, రైట్? లైక్ ఇన్ ది సేమ్ వే ఈ అబ్బాయి కూడా చేశాడు. బిందు మాధవి గారు వాటర్ అట్లా పోసినా కానీ ఈ అబ్బాయి చాలా కూల్గా పీస్ఫుల్గా ఉన్నాడు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్
ఆ అబ్బాయి మరి కూల్ అని అయితే నేను అనుకోవట్లేదు. ఆ అబ్బాయి కూడా తర్వాత చెప్పాడు, ఐ కెన్ హ్యాండిల్ ద థింగ్స్ ఆల్సో వెల్ అండ్ అట్లాగని. కాకపోతే ఇక్కడ నాకైతే బిందు మాధవి ఓకే, ట్రిగర్ చేయాలి అనుకుంటే యూ కెన్ డూ అనదర్ థింగ్స్ ఆల్సో. వాటరే పోసి ఎట్లా అంత చేయాల్సిన అవసరం అయితే లేదు. హియర్ నాకైతే లేడీ టైగర్ లిటరలీ వరస్ట్ అనిపించింది నాకు. ఐ డోంట్ లైక్ బిందు మాధవి ఇన్ దిస్ థింగ్. అండ్ ఆల్సో ఇన్ రీసెంట్ టైమ్స్ జడ్జ్మెంట్స్ విషయంలో కూడా వస్తే బిందు మాధవి గారు కరెక్ట్గా అయితే చెప్పట్లేదని చెప్పేసి అయితే నాకు అయితే అనిపిస్తుంది. అభిజిత్ అండ్ నవదీప్ అయితే కంప్లీట్లీ చాలా బాగా పాయింట్స్ని రైజ్ చేస్తున్నారు వాళ్ళ ఫార్మ్స్లో రాసిన పాయింట్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీథింగ్కి చాలా బాగా క్వశ్చన్స్ అవి అడుగుతున్నారు అండ్ కరెస్పాండింగ్ టాస్క్లు అయితే ఇస్తున్నారు. బట్ బిందు మాధవి అయితే లిటరలీ జడ్జ్మెంట్ అయితే సరిగ్గా ఇవ్వట్లేదు అనుకుంటున్నా. లైక్ సింప్లీ ఐఎమ్ రిజెక్టింగ్ కైండ్ ఆఫ్ లాగా అనిపిస్తుంది. ఒక వ్యాలిడ్ పాయింట్స్ అవి ఇవ్వడం లేదు. సో ఇన్ కేస్ ఇంకా మీరు ఇక్కడ మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే బిగ్ బాస్ మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన కామెంట్స్ని ఇంకా ఏ కైండ్ ఆఫ్లో ఇంకా ఏ పాయింట్స్ అవి ఇంక్లూడ్ చేయాలో ప్లీజ్ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ప్లీజ్ లెట్ us know your opinion. అండ్ వైల్ కమింగ్ టు ద రివ్యూ, అబ్బాయి చాలా కామ్గా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. నాకైతే చాలా కూల్ అనిపించాడు ఈ అబ్బాయి, చాలా స్వీటర్ అనిపించాడు. బట్ గేమ్స్లో ఇట్లాంటివి బిగ్ బాస్కి పనికొస్తాయా అంటే పనికిరాదు. బట్ లెట్స్ సీ ఎట్లా ఉంటుందో. మైట్ బి తను ఇన్ని గేమ్స్ చూసొచ్చాడు బిగ్ బాస్వి ప్రీవియస్వి. సో ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి అయితే తన మైండ్ని ప్రిపేర్ చేసి వచ్చాడేమో అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. బట్ ఈ షుడ్ బి రియాక్టివ్ ఆల్సో సమ్ టైమ్స్. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ బీయింగ్ కామ్ అండ్ సటిల్ ఇన్ ద ఎవ్రీ సినారియో వేర్ యూ ఆర్ గెటింగ్ ట్రిగర్డ్. sometimes your reaction should be a reactive response, right? సో అభిజిత్ గారు అయితే తన కామెంట్ కంపోజ్కి నచ్చినట్టుంది అతనికి. ఇంకొక ఛాన్స్ అయితే ఇచ్చారు. సో లెట్స్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద రోహిత్ నాయుడు. బట్ లిటరలీ చెప్తున్నా బ్రో, యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఐఎమ్ సజెస్టింగ్ టు టేక్ ఏ స్టాండ్ ఆన్ ద పాయింట్. ఓకే, రియాక్ట్ అవ్వండి అండ్ రియాక్ట్ అయినాక తర్వాత మీ పాయింట్ ఇవ్వండి. లైక్ ఎందుకు నేను ఇట్లా ట్రిగర్ అయ్యా అది అని చెప్పేసి కన్విన్సింగ్ వే ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ రోహిత్ నాయుడు. అండ్ తర్వాత మధ్యలో 4-5 మెంబర్స్ని పిలిచారు అండ్ వచ్చారు, వాళ్ళ ఏవేవో పెర్ఫామ్ చేశారు. అండ్ బిందు మాధవి మ్యాక్సిమం ఎవరికి కూడా గ్రీన్ అయితే ఇవ్వడం లేదు. అండ్ నెక్స్ట్ అభిజిత్ అండ్ నవదీప్ అయితే గ్రీన్స్ అవి ఇచ్చారు. మధ్య మధ్యలో బ్లింక్ ఆఫ్ సెకండ్స్లో వస్తున్నారు పోతున్నారు. చూసినంత వరకు అయితే దే పెర్ఫామ్ వెరీ వెల్ అనిపించింది నాకైతే. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ. మేబీ నెక్స్ట్ స్టేజెస్లో వాళ్ళని మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి గౌతమి త్రినేత్ర ఫ్రమ్ కోనసీమ. వచ్చేసి కూచిపూడి డ్యాన్సర్ అంట ఫ్రమ్ ద క్లాస్ 5. ఈ స్టోరీ చెప్పుకుంటూ వచ్చారు. లైక్ ట్రాన్స్జెండర్ అయిందంట లైక్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. అండ్ ఆమె స్టోరీ అయితే ఒక లిటరలీ విచ్ యూ కాంట్ కామెంట్ ఆల్సో, వెరీ ఇన్స్పిరేషనల్ అని అయితే చెప్తాను. ఈ స్టేజ్ దాకా వచ్చి ఇక్కడ పబ్లిక్కి చెప్తా అది అని చెప్పేసి చెప్పుకుంటున్నా అది అని చెప్పేసి అయితే అన్నది, దట్ ఈస్ ఫైన్. బట్ నవదీప్ అది కాస్త ఎక్కడైనా ఫేక్ చేస్తుందేమో అని చెప్పేసి హీఈస్ నాట్ కన్విన్స్డ్ అండ్ క్లారిటీ కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఆమె తన స్టోరీని మోర్ క్లారిటీగా పెట్టాలి. ఎవ్రీ వన్ షుడ్ నో, రైట్? స్టోరీ షుడ్ బి మోర్ క్లియర్, నాట్ క్రియేట్ కన్ఫ్యూజన్. సో నెక్స్ట్ నవదీప్ అయితే దాని గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అండ్ క్లారిటీ ఇంకా రాలేదని చెప్పేసి ఒక్కొక్క దగ్గర అయితే ఇన్స్పిరేషన్ అదే క్లారిటీ అది లేదని అయితే మెన్షన్ కూడా చేశాడు. లిటరల్లీ చెప్తున్నా ఏంటి అంటే ఇక్కడ యూ హ్యావ్ యువర్ స్టోరీ అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో లైక్ హౌ టు పుట్ టు ద వరల్డ్,
బెటర్ బాగా వర్క్ చేసి మీరు మీ స్టోరీని ఇన్ డీటెయిల్ వేగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. మీ స్టోరీ జెన్యూనా అది పక్కన పెడితే, మీ స్టోరీ చెప్పే విధానం కూడా చాలా క్లారిటీ ఉండాలి. సో దట్ పీపుల్ విల్ గెట్ కన్విన్స్డ్ విత్ ద కన్విక్షన్. మీరు పెట్టిన పాయింట్స్‌నే కదా మేము కూడా వినేది. దాని మీద కదా జడ్జ్‌మెంట్ ఇచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్‌మెంట్ అనేది సెకండరీ పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ థింగ్ కమ్స్ ఈజ్ అండర్‌స్టాండింగ్. మీ స్టోరీ అర్థం అవ్వాలి మాకు. అర్థమైన దాన్ని బట్టే కదా జడ్జ్‌మెంట్ ఇస్తారు. ఇప్పుడు హాఫ్ బేక్డ్ మీద జడ్జ్‌మెంట్ ఇస్తే జడ్జ్‌మెంట్ ఈజ్ ఆల్సో లైక్ ఎ హాఫ్ బేక్డ్. సో, ఇక్కడ జడ్జెస్ కూడా అట్లా లేరు. వాళ్ళు మీరు చెప్పిన పాయింట్ మీద ఫర్దర్‌గా వాళ్ళు క్వెషన్స్ అడుగుతున్నారు తప్ప, మీరు మిమ్మల్ని మధ్యలో కట్ చేసి అయితే అడగట్లేదు. సో, యూ ఆర్ గెట్టింగ్ ద ఛాన్స్ టు ప్రూవ్ యువర్‌సెల్ఫ్. యూ ఆర్ గెట్టింగ్ ద ఛాన్స్ టు ఎక్స్‌ప్లెయిన్ యువర్ స్టోరీ టు ద వరల్డ్. సో, మీరు ఆ స్టేజ్‌ని మంచిగా ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మీకు 2 రెడ్స్ వచ్చాయో మీరు ఏడవటం మొదలుపెట్టారు. ఓకే. యూ అట్ వన్ పాయింట్ యూ ఫెల్ట్ లైక్ ఐఎమ్ నాట్ గోనా ఎక్స్‌ప్లెయిన్ ద స్టోరీ ఆఫ్ మైన్ టు దిస్ వరల్డ్ అనిపించిందేమో. బట్ థాంక్స్ అభిజిత్. మీరు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. లైక్ యాజ్ ఏ సెకండ్ ఛాన్స్ అన్నట్టు. బట్ హియర్ గౌతమి త్రినేత్ర గారు ఒకటైతే మీకు చెప్తున్నా. మీరు ఓకే. యువర్ స్టోరీ మైట్ బి జెన్యూన్. బట్ వర్డ్స్ కూడా చాలా క్లియర్‌గా ఉండాలి. అప్పుడే ఎవరికన్నా గానీ అర్థమయ్యిద్ది. అండ్ అప్పుడే ఎవరైనా గానీ జడ్జ్‌మెంట్ చేయగలరు. లైక్ ఐ హావ్ మెన్షన్డ్ బిఫోర్, ఇఫ్ ద స్టోరీ ఈజ్ హాఫ్ బేక్డ్, జడ్జ్‌మెంట్ ఆల్సో విల్ బి హాఫ్ బేక్డ్. ఓకే. సో, క్లారిటీగా ఉండండి. అండ్ సో దట్ మీ క్లారిటీ బట్టే అందరూ కూడా అట్లనే అర్థం చేసుకుంటారు. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ రౌండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగి తుళ్ళూరి అంట. అయ్యా! నెల్లూరమ్మా ఏంది? మొత్తం ఆమె స్టేజ్ మీద ఉన్నంత వరకు నాకైతే నెల్లూరే కనబడ్డది మొత్తమంతా. చాలా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చాలా అంటే చాలా విట్టి రిప్లైస్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ద బిగ్ బాస్ నీడెడ్. అండ్ దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ గివెన్, డెలివర్డ్. ఓకే. అండ్ థాంక్స్ బాగి గారు. చెప్పారు లైక్ మీ స్టోరీ ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. కాకపోతే ఎక్కడ కూడా మీరు అది సీరియస్ నోట్ మీద చెప్పలేదు. మీన్స్ సీరియస్ నోట్ మీద చెప్పలేదు అంటే అది కామెడీ అని కాదు. మీరు మీ స్టోరీకి హ్యూమరస్ టచ్ యాడ్ చేసుకుంటూ వచ్చి ఎవ్రీథింగ్ అట్లా చెప్పారు. మీరు ఆ లవ్ హిన్ టాస్క్ నవదీప్‌తో చేశారు కదా! దట్ వాజ్ వే ఫన్నియర్ అండి. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ లైక్ మీ స్టోరీ మీరు చెప్తున్నప్పుడు ఉండే పాయింట్సే మీరు తర్వాత ఇచ్చిన టాస్క్‌లో కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారు. లైక్ కొంతమంది చెప్పేవి ఉంటాయి. టాస్క్‌లు ఇస్తే పెర్ఫార్మ్ చేయరు. బట్ యూ డిడ్ ఇట్ వెల్. అండ్ ఆల్సో మీకు ఆ చేపలు మళ్ళా కొనమని ఇచ్చిన టాస్క్ ఎవ్రీథింగ్ మీరైతే చాలా బాగా చేశారు. మీ ఆయనకి ఉన్నారనుకోని మాట్లాడండి అన్నట్టు అభిజిత్ గారు చెప్పారు కదా! దట్ వాజ్ ఆల్సో మోర్ ఫన్నియర్ అండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్‌కి కావాలి. బికాజ్ మీ కాన్వర్జేషన్స్ మమ్మల్ని ఎంగేజింగ్‌గా ఉంచుతాయి. అండ్ మీరు మిమ్మల్ని చూస్తుంటేనే మీరు ఫైటింగ్ చేయగలరు అన్న కైండ్ ఆఫ్ అయితే నాకు అనిపించింది. దట్ ఈస్ ఆల్సో మచ్ నీడెడ్ ఫర్ బిగ్ బాస్ కదా! సో, యూ గోనా డూ వెల్ అని అయితే అనిపిస్తుంది. యాహ్! లెట్స్ సీ ఇంకా మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ స్టేజెస్‌లో ఇంకా ఎక్కువ చూడొచ్చు అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ స్టేజెస్ అండి. థ్యాంక్ యూ. అండ్ యాహ్! దిస్ ఈస్ ద టుడే రివ్యూ. యాహ్! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।